పరిణామంలో అందరికీ వందనాలు, శుభములు. దేవుని యొక్క కృపా సన్నిధి సదా మీ అందరికీ తోడుగా ఉండి మిమ్మల్ని బలపరిచి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. మరలా చాలా వారాల తర్వాత ఇక్కడ మనమందరం కూడా ఈ రీతిగా కూడి సమాజంగా చేరి ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని కీర్తించడానికి దేవుడు మన జీవితంలో ఈ లాక్డౌన్ అంతకాలం ఎట్టి రీతిగా ఆయన మనలను నడిపించాడో జ్ఞాపకం చేసుకుని ఆయన స్తుతించేటువంటి అవకాశాన్ని, భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించారు. మరలా ఈ రీతిగా సమాజంగా కూడి ఆయన స్తుతించడానికి, బలలో పాలు పుంపులు పొందటానికి, ఆయన మాటలు వినటానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి, ఈ ధన్యకరమైన సమయమును బట్టి, స్థితిని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించబద్దులమై ఉన్నాం. అందరికీ వందనాలు. అలాగే నన్ను ఆహ్వానించే అవకాశాన్ని ఇచ్చిన సహోదరులు ప్రసాద్ గారికి, కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈరోజు వాక్య భాగంలోనికి మనం వెళదాం. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో ఆయన చేస్తూ వచ్చాడు. మరి ఈ శోధన కాలంలో కూడా మరి దేవుడు మనల్ని ఎంతగానో భద్రపరిచి నడిపించాడు. అందుకని దేవుని యొక్క మాటల్లో కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. కొత్తవేమీ కాదు, అన్నీ కూడా లేఖనంలో ఉన్న పాత సంగతులే. మరొకసారి వాటిని మనం తలంచుకుందాం. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి పోరాటంలో, ప్రతి సమస్యలో, ప్రతి శోధనలో, ప్రతి ఇబ్బందిలో దేవుడు మనలను తప్పించే, కాపాడే దేవుడై ఉన్నాడు. ఆ విషయాన్ని ఒకసారి మనం తలంచుకుందాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. క్రింద ఉన్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడుచుకొనును. చాలండి. క్రింద ఉన్న పాతాళం. పాతాళం అనంటే మనం దేన్ని పాతాళం అని అంటాం సహజంగా? ఆడేంట్రా బాబు ఆకాశానికి ఎక్కిపోయాడు, అక్కడి నుంచి పాతాళానికి పడ్డాడు అని అంటాం. కొన్ని పదాలు మనం వాడతాం. అంటే అట్టడుగు, లోతైనది, ఇక కోలుకోలేని స్థితి. ఈ పదాలకి మనం పాతాళాన్ని పర్యాయ పదంగా మనం వాడతాం సహజంగా కదండి. అట్టడుగు ప్రాంతానికి, అట్టడుగు స్థితికి వెళ్ళిపోయాడు అంటానికి పాతాళంలో పడిపోయాడు రా అని అంటాం. అంటే కోలుకోలేని దెబ్బ వాడికి తగిలింది అనటానికి ఆ పదాలని మనం వాడతాం. అయితే ఈ వాక్యంలో మనం చూస్తున్నది ఏంటి అని అంటే, ఈ గ్రంథకర్త వ్రాస్తున్నది ఏంటి అని అంటే, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. మన జీవితంలో ఎదురయ్యే పాతాళపు అనుభవాలు, భయంకరమైన దారిద్ర్యం, ఓటమి, సమస్య, దుఃఖం, కన్నీళ్ళు, వీటన్నిటినీ కోలుకోలేని ఎదురు దెబ్బలో, కోలుకోలేని అనారోగ్యాలు, వీటన్నిటినీ మనం పాతాళం అనుకుందాం. వీటన్నిటిని మనం తప్పించుకొని పరమునకు పోయే జీవ మార్గం, పరలోకాన్ని మనం ఆనందం, సంతోషం, సమాధానం, క్షేమం, నెమ్మది, అభివృద్ధి అని అందాం. ఈ స్థితిలోనికి, ఆ స్థితిని తప్పించుకొని, అట్టడుగున ఉన్న వేదనకరమైన స్థితిని తప్పించుకొని మనం ఆనందమయమైన, సంతోషభరితమైన, నిత్య జీవార్థమైన ఆ పరలోక జీవ మార్గంలో మనం ప్రవేశించాలి అని అంటే బుద్ధిమంతుడైతే అలా ప్రవేశిస్తాడు, దాన్ని తప్పించుకొని దీంట్లోకి వస్తాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే మన జీవితంలో ఎదురయ్యే ఈ అపజయాలని, ఎదురయ్యే శోధనల్ని, ఎదురయ్యే సమస్యల్ని, ఎదురయ్యే కీడుల్ని, ఉపద్రవాలని మనం అధిగమించి మనం సంతోషభరితమైన, ఉల్లాసవంతమైన, ఆశీర్వాదకరమైన అనుభవంలోనికి మనం ప్రవేశించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కష్టకాలంలో ఉన్న మనం
ఇరుకులో ఉన్నటువంటి మనం విశాలమైన అనుభవాల్లోనికి, సంతోషవంతమైన అనుభవాల్లోనికి వెళ్ళాలని కోరుకుంటున్నాడు దేవుడు. అయితే ఎన్నో మార్గాలు ఉన్నా ఒక్క మార్గం మాత్రమే సంతోషభరితమైన పరలోకానికి, నిత్య జీవానికి తీసుకువెళ్ళే మార్గం. చిన్నప్పుడు మేము పేపర్లోనో మ్యాగజైన్లోనో, అంటే సండే వచ్చే మ్యాగజైన్లోనో లాస్ట్ పేజీలో ఒక పజిల్ ఉంటుంది. పజిల్ అంటే కన్నా దారి కనుక్కోండి అనే ఒక ఆర్టికల్ ఉంటుంది. దారి కనుక్కోండి అని ఒక ఉంటుంది. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం, అనుకుందాం ఒక పిల్లి ఆ ఎలుకని చేరాలంటే ఎట్లా, దానికి ఒక మార్గం ఉంటుంది. ఒక మార్గం మాత్రమే ఎలుక దగ్గరికి తీసుకెళ్తుంది, మిగతాది ఏది తీసుకెళ్తుంది. కానీ చాలా మార్గాలు చూపిస్తుంది. ఏ మార్గం గుండా వెళ్ళినా మధ్యలో ఆగిపోతుంది, అది అక్కడతో ముందుకి వెళ్ళదు. కానీ ఒకే ఒక్క మార్గం ఉంటుంది. ఆ మార్గం మాత్రమే పిల్లి ఎలుకను పట్టుకోవటానికి, ఆ మార్గంలో వెళితే మాత్రమే పిల్లి ఎలుకను చేరుకోగలుగుతుంది. అవన్నీ మీరు చిన్నప్పుడు ఆడారనుకుంటున్నాను నేను, అవన్నీ చూసే ఉంటారు కదా. అట్లాగే మన జీవితంలో కూడా శోధనని తప్పించుకొని, మరణాన్ని తప్పించుకొని, వేదనని తప్పించుకొని, కరువును తప్పించుకొని, దుఃఖాన్ని తప్పించుకొని, ఓటమిని తప్పించుకొని మనం ఆనందం అనే గమ్యానికి, సంతోషం అనే గమ్యానికి, స్వస్థత అనే గమ్యానికి, ఆదరణ అనే గమ్యానికి చేరటానికి ఒక మార్గం మాత్రమే ఉంది. చాలా మార్గాలు కనిపిస్తాయి మనకి, కానీ అవన్నీ ప్రయాణం చేసిన మధ్యలో ఆగిపోతాయి. ప్రయాణం చేసిన చివరికి దాన్ని మనం చేరలేం. కానీ ఒక్క మార్గం మాత్రమే సరైనది. ఆ ఒక్క మార్గం మాత్రమే అక్కడికి మనకు తీసుకుని వెళుతుంది. అది ఏ మార్గం అని అంటే బైబిల్లో రాయబడుతుంది. నిత్య జీవానికి మార్గం, ఆనందానికి మార్గం, సంతోషానికి మార్గం, స్వస్థతకి మార్గం ఒకళ్ళే, అది యేసుక్రీస్తు. నేనే మార్గం, నా ద్వారా తప్ప ఎవడో తండ్రి దగ్గరికి చేరలేడు. నా ద్వారా తప్ప ఎవడు పరిపూర్ణమైన సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించలేడు. స్వస్థపరచు యెహోవాను నేనే, లేని వాటిని ఉన్నట్టుగా చేయగలిగిన నేనే. ఏది చేయాలన్నా దేవుడు మాత్రమే చేయాలి. అన్ని ఆశీర్వాదాలకి, పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి మార్గం యేసే. ఆదరణకి మార్గం యేసే. ఏమండి, ఈ వాక్యంలో మనం చూస్తున్నాం, మనం ఆ పాతాళాన్ని తప్పించుకొని, శోధనని తప్పించుకొని, వేదనని తప్పించుకొని, కరువును తప్పించుకొని మనం పరమునకు, ఆనందానికి, సంతోషానికి, నిర్వచనమైన ఆ పరలోక మార్గాన్ని, నిత్యజీవపు మార్గంలో మనం ప్రవేశించాలంటే ఒకే ఒక మార్గం. ఆ మార్గం ద్వారానే మాత్రమే యేసే ఆ మార్గం ద్వారా మాత్రమే మనం ఆనందంలోనికి, సమృద్ధిలోనికి, దీవెనలోనికి, నిత్యత్వంలోనికి, నిత్య జీవంలోనికి, నిత్యానందంలోనికి మనం అడుగు పెట్టగలుగుతాం. అయితే అది సులువుగా వస్తుందా అనేది ఒక ప్రశ్న. కష్టపడాలా, సులువుగా వస్తుందా? సులువుగా రావటానికి కూడా ప్రతిదానికి కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి కదండి. అట్లాగే మనకి సమృద్ధిగా ఆ ప్రాంతంలో ఆనందంలోనికి ప్రవేశించాలంటే ఎట్లా, సమృద్ధిగా ప్రవేశించాలంటే ఎట్లా, సమృద్ధిగా విజయాన్ని స్వతంత్రించుకోవాలంటే ఎట్లా, సమృద్ధిగా ఆనందాన్ని పొందుకోవాలంటే ఎట్లా, సమృద్ధిగా ఆ నిత్య జీవంలోనికి వెళ్ళాలంటే ఎట్లా, నిత్యానందంలోనికి వెళ్ళాలంటే ఎట్లా, ఈజీగా ఆ యొక్క శోధన తప్పించుకొని సమృద్ధి అనే అనుభవాల్లోనికి మనం వెళ్ళాలంటే ఎట్లా, దానికి పేతురు గారు ఒక చక్కని మార్గాన్ని ఉపదేశించారు. అది ఒకసారి మనం చూద్దాం. పేతురు గారు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. పేతురు గారు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయం 11వ వచనాన్ని ఎవరన్నా ఒకళ్ళు చదవగలుగుతారా? మీరు ఇట్టి క్రియలు చేయవారైతే, ఏంటా క్రియలు అనేది ముందు తర్వాత చూద్దాం. మీరు ఈ క్రియలు గనక చేస్తే ఎప్పటికీ మీరు ఓటమి చెందరు, ఎప్పటికీ మీరు పడిపోరు, ఎప్పటికీ మీరు కృంగిపోరు, ఎప్పటికీ మీరు కలవరపడరు, ఎప్పటికీ మీరు చింతించరు, ఎప్పటికీ మీరు త్రిల్లిపోరు. అంటే అపజయాన్ని పొందుకోరు, ఎప్పటికీ మీ మార్గం మధ్యలో ఆగిపోదు. ఇలాగున ఈ క్రియలు గనక చేస్తూ ఉంటే మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో, నిత్యానందంలో, నిత్య సంతోషంలో, నిత్యమైనటువంటి రాజ్యములో ప్రవేశము మీకు ఎలాగంటండి? సమృద్ధిగా అంటే ధారాళంగా, కొదువ లేకుండా,
సునాయాసంగా సమృద్ధిగా కొదువ లేకుండా, కొరత లేకుండా, సమృద్ధిగా అంటే ఇంకా ఎక్కువగా, కావలసినంత, చాలా పదాలు చెప్తున్నారు మీరు. గుడ్. ఈ వాక్యంలో మనం చూస్తున్నాం మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలోనికి. యేసు ప్రభు అన్నారు పరలోక రాజ్యం ఎక్కడుంది? దేవుని రాజ్యం ఎక్కడుంది? మన మధ్యలోనే ఉంది. పరలోకం వేరు, పరలోక రాజ్యం వేరు. పరలోకం వేరు, పరలోక రాజ్యం వేరు. దాని గురించి మనం తర్వాత ఆలోచిద్దాం, ఇప్పుడు కాదు. దాని గురించి మనం తర్వాత ఆలోచిద్దాం. అయితే ఈ లేఖనంలో మనం చూస్తున్నాం ఈ నిత్యానందంలోనికి, నిత్య సంతోషంలోనికి, నిత్యమైన విజయంలోనికి మనం ప్రవేశించాలి అనంటే ఒక మెథడ్ ఉంది. మీరు ఇట్టి క్రియలు చెయ్యవారైతే ఆ పాతాళాన్ని తప్పించుకొని ఈజీగా, సులభంగా, సమృద్ధిగా మీరు కష్టపడుకోకుండా, ఎంత ఎక్కువ కష్టపడుకోకుండా మీకు సమృద్ధిగా, ధారాళంగా ఈ రాజ్యంలో మీరు ప్రవేశించగలుగుతారు. ఎట్టి క్రియలు చేయవారైతే అనేది ప్రశ్న. ఎట్టి క్రియలు చేయవారైతే అదేంటో మనం చూద్దాం. చదవండి 5వ వచనం. ఏం క్రియలు చేస్తే ధారాళంగా రాజ్యములోనికి, దేవుని రాజ్యంలోనికి, సమృద్ధిలోనికి, ఆనందములోనికి, విజయములోనికి, దీవెనలోనికి, కొదువలేని రాజ్యములోనికి మనం ప్రవేశించగలుగుతాం. దేవుని రాజ్యము భోజనము, పానము కాదు కానీ పరిశుద్ధాత్మల యందలి ఆనందమును సమాధానమునై ఉన్నది. ఇట్టి సమాధానాన్ని, ఇట్టి ఆనందాన్ని మనం సమృద్ధిగా అనుభవించాలి అని అంటే ఎట్టి క్రియలు చేయాలి. ఏం చేయాలనేది క్లుప్తంగా మనం చూద్దాం. చదువుదాం. 5వ వచనం, 1వ అధ్యాయం, పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు ఎలాగా ఈ క్రియలు చేయాలంటే పూర్ణ జాగ్రత్త కలిగి చేయాలి. ఎందుకంటే మనం వెళ్తున్న మార్గంలో చాలా మార్గాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు ఇదే ఆ మార్గం అనుకొని దారి తెలియక దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. దాంట్లోకి వెళ్ళిపోతే మధ్యలో గోడ కట్టేస్తారు, అంటే వెళ్ళటానికి అవకాశము ఉండదు. మనం అంత దూరం ప్రయాణం చేసి చివరికి గమ్యస్థానానికి గనక చేరకపోతే, దేనికోసమైతే వెళ్తున్నామో దాన్ని పొందుకోలేకపోతే మనం పడిన ప్రయాస అంతా వ్యర్థమైపోద్ది. అన్నేళ్ళు పడిన ప్రయాస వ్యర్థమైపోద్ది. అంత సమయాన్ని హెచ్చించాం, వ్యర్థమైపోద్ది. అంత శక్తిని ఉపయోగించాం, వ్యర్థమైపోద్ది. అంత ధనాన్ని ఉపయోగించాం, వ్యర్థమైపోద్ది. అన్నీ వ్యర్థమైపోతాయి. అందుకని జాగ్రత్త కలిగి మనం ఈ క్రియలు చేయాలి. ఈ హేతువు చేత మీ మట్టుకు మీరు ఎలాగంట పూర్ణ జాగ్రత్త, సంపూర్ణమైనటువంటి జాగ్రత్త కలిగి, చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తియందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగిన విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చెయ్యును. ఒకవేళ ఇవి ఎవరికైనా లేవనుకోండి, ఈ క్రియలు ఎవరికైనా లేవనుకోండి, వారికి పాప క్షమాపణ కలిగిందన్న సంగతి కూడా వాళ్ళు ఎరగరంట, మర్చిపోతారంట. దేవుడు చేసిన ఆ రక్షణార్థమైన కార్యాన్ని సహితం మర్చిపోయి వాళ్ళు ఏమైపోతారు అనంటే చివరికి నిష్ఫలులు, సోమరులైపోతారు, నిష్ప్రయోజకులైపోతారు.
ఓకే, రైట్. అయితే ఈ వాక్యంలో మనం చూస్తున్నాం, ఇట్టి క్రియలు చెయ్యవారైతే యేసు క్రీస్తు రాజ్యములోనికి ప్రవేశం ఎలా ఉంటుందంట? సమృద్ధిగా. ఇక దాంట్లో ఏ సందేహం లేదు. ఇట్టి క్రియలు చేయవారికి ధారాళంగా దాంట్లో ఈజీగా ప్రవేశించేస్తారు, సమృద్ధిగా ప్రవేశించేస్తారు. ఏ క్రియలు చేయాలి? ఏ క్రియలు చేయాలి? ఎలా చేయాలి అని అంటే జాగ్రత్తగా చేయాలి, పూర్ణ జాగ్రత్తగా చేయాలి. ఏం చేయాలి అని అంటే, ఒకటి విశ్వాసం. ఏముండాలి? ఏం క్రియలు ఉండాలి? విశ్వాసం. ఈ క్రియలు ఉన్న వాళ్ళు తొట్టిళ్ళలు, ఈ క్రియలు ఉన్న వాళ్ళు ఓడిపోరు, ఈ క్రియలు ఉన్నవారు ఇబ్బందిలో పడిపోరు, ఈ క్రియలు ఉన్న వాళ్ళు అట్టడుకి వెళ్ళిపోరు, అన్ని సమృద్ధిగా ఉంటాయి. ఏం చేయాలి అని అంటే, ఒకటి విశ్వాసము. ఎవరి మీద విశ్వాసం? ఎవరి మీద ఉండాలి విశ్వాసం? దేవుని మీద. ఎవరైతే మనకి సమృద్ధిని, రాజ్యాన్ని ఇస్తున్నారో, ఆ రాజ్యాన్ని ఇచ్చే, ఆ సమృద్ధినిచ్చే, విజయమినిచ్చే, పోషించే, సంరక్షించే దేవుని మీద ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అనేది అసాధ్యం. దేవునికి ఇష్టలుగా ఉండాలి అనేది విశ్వాసం లేకపోతే గనక దేవునికి ఎట్టి పరిస్థితుల్లో అట్టివారు ఇష్టాన్ని దేవునికి ఇష్టలుగా ఉండలేరు. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఉండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసము అనంటే దేవుణ్ణి మనం సంపూర్ణంగా నమ్మటం. ఎలా నమ్మటం? సంపూర్ణంగా నమ్మటం. ఎందుకంటే వాక్యంలో రాయబడుతుంది, అపోస్తలుడైన పౌలు దెస్సలోనికైలకు రాసిన 2వ పత్రికలో ఒక మాట అంటాడు, విశ్వాసము అందరికీ లేదు అని అంటాడు. విశ్వాసము అందరికీ లేదు. ఒకవేళ విశ్వాసం లేకపోతే ఏమవుద్దండి అన్నాం అనుకోండి, ఇశ్రాయేలీలు కానానుకి చేరటానికి, వాగ్దాన భూమిని చేరటానికి బయలుదేరారు ఐగుప్తు నుండి. ఆ వాగ్దాన భూమి ఎలాంటిదంటే పాలు తేనెలు ప్రవహిస్తుందంట. అంటే అంత సమృద్ధి, ఏ కొదువా లేనిది. అక్కడ ఆనందం ఉంది, సమృద్ధి ఉంది, సంతోషం ఉంది, క్షేమం ఉంది, అన్నీ ఉన్నాయి అక్కడ. అట్టి ఉల్లాసవంతమైన, ఆనందవంతమైన, సమృద్ధి కలిగిన ఆ ప్రాంతాన్ని చేరటానికి దగ్గర 25 లక్షల మందికి పైగా బయలుదేరారు. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుండి. బయలుదేరితే చీర అడుగు పెట్టేటప్పటికి ఇద్దరే ఉన్నారు బయలుదేరిన వాళ్ళు. ఎంతమంది ఉన్నారు? అదేంట్రా అంతమంది బయలుదేరారు కదా, ఇద్దరే ఉండిపోయారు. ఏంటంటే ఇద్దరే ఉండిపోయారు. మిగతా వాళ్ళందరూ ఏమైపోయారంటే అరణ్యములో రాలిపోయిరి. దానికి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 4వ అధ్యాయం చదివితే అక్కడ చక్కని మాట ఉంటుంది. ఏంటి అని అంటే, వారు అవిశ్వాసములో, వారి యొక్క అవిశ్వాసమును బట్టి వారు నా విశ్రాంతిలో ప్రవేశించలేదు అని అంటాడు. వారికి ఉన్న అవిశ్వాసమును బట్టి. అంటే ఎవరైతే విశ్వాసం ఉంచారో వారు విశ్రాంతిలోనికి, సమృద్ధిలోనికి ప్రవేశిస్తే, అవిశ్వాసులైన వారు దాన్ని పోగొట్టుకున్నారంట. వారి అవిశ్వాసము చేత దానిలోనికి ప్రవేశించలేదు. అవిశ్వాసము చేత దానిని వాళ్ళు పొందుకోలేకపోయారు. అవిశ్వాసము చేత దేవుని విశ్రాంతిలోనికి వాళ్ళు ఏం చేయలేకపోయారు? ప్రవేశించలేకపోయారు. కేవలం వారి అవిశ్వాసము చేత 40 ఏళ్ల నిరీక్షణని వాళ్ళు 40 ఏళ్ళు ప్రయాసపడిన దాన్ని పొందుకోలేకపోయారు. చూశారండి? అంటే వాళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటి అని అంటే వంకర మార్గం. వేరొక మార్గంలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఏంటి ఆ మార్గం అంటే అవిశ్వాసము, తిరుగుబాటు, సణుగులు, గొనుగులు అనే మార్గంలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. చివరికి ఏం మిగిలిందంటే వాళ్ళు అనుకున్న గమ్యస్థానానికి చేరాలి, అక్కడితో వాళ్ళ ప్రయాణం ఆగిపోయింది. చివరికి సణుగులు అనే మార్గంలోకి వెళ్ళిపోయారు, గొనుగులు అనే మార్గంలోకి వెళ్ళిపోయారు, తిరుగుబాటు అనే మార్గంలోకి వెళ్ళిపోయారు, అవిశ్వాసం అనే మార్గంలోనికి వెళ్ళిపోయారు. చివరికి అన్నీ పోగొట్టుకున్నారు. అందుకని వాక్యంలో మనం చూస్తున్నాం, ఎవరైతే దేవుని యెడల విశ్వాసాన్ని కలిగి ఉంటారో వారు దానిలో
దానిని పొందుకుంటారు. వారికి సమృద్ధి, దేవుని రాజ్యములోనికి మార్గం ఎలా ఉంటుందంటండి? సమృద్ధిగా. ఎవరికి అనంటే విశ్వాసము కలిగిన వారికి. ఏం కలిగిన వారికి? విశ్వాసము కలిగిన వారికి దేవుని రాజ్యంలో మార్గం, దేవుని రాజ్యంలో ప్రవేశం అనేది సమృద్ధిగా వారికి కలుగుతుంది. విశ్వాసం ఉంచిన వాడు, వాక్యంలో రాయబడుతుంది, విశ్వాసం ఉంచిన వాడు కలవరపడడంట. విశ్వాసం ఉంచిన వాడు ఏం పడడం? ఇప్పుడు చాలా వాటికి, చాలా సందర్భాల్లో, చాలా పరిస్థితులకి మనకు తెలియకోకుండానే మనం ఏం చేస్తాం? కలవరపడిపోతాం. అమ్మో కార్యం జరగట్లేదు, అమ్మో బలహీనత, అమ్మో కష్టం, అమ్మో నష్టం, అమ్మో కరువు, అమ్మో ఇబ్బంది, అమ్మో 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 అమ్మో, ఒకటే కలవరం. విశ్వాసం ఉంచిన వాడు ఏం పడడండి? అయ్యా ముందుకు రండి. విశ్వాసం ఉంచిన వాడు ఏం పడడండి? కలవరపడడు. ఎవరి మీద విశ్వాసం? దేవుని మీద నీకు విశ్వాసం ఉంటే కలవరం ఎందుకు వస్తుంది? కలవరం ఎందుకు వస్తుంది అంట? కలవరం ఎందుకు వస్తుంది? వస్తుందా? ఇప్పుడు ఒక బలహీనత వచ్చింది, ఒక గుండె బలహీనత అనుకుందాం. ఆ బలహీనత వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాం మనం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం? ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్తాం. అంతేనా? ఆయన డాక్టరేగా. ముందు డాక్టర్ అని ఉంటుంది. డాక్టర్ బ్రహ్మానందం. ఆయన ఏం చూస్తాడు? ఎముకల సంగతి చెప్పమంటే చెప్తాడు. కానీ హార్ట్ పేషెంట్ని తీసుకెళ్ళి ఈయన డాక్టరే కదా అని చెప్పి ఆ డాక్టర్ని నమ్ముకొని, ఆర్థోపెడిక్ని నమ్ముకొని మనం కార్డియాక్ దగ్గరికి వెళ్ళాల్సిన బదులు ఈ ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు? లేదు డాక్టర్ గారు, మిమ్మల్నే నమ్ముకొని వచ్చా, మీరే ట్రీట్మెంట్ చేయాలన్నాం అనుకోండి, మీ పోరు పడలేక ట్రీట్మెంట్ చేస్తే ఏం ట్రీట్మెంట్ చేయగలడు ఆయన? కదా. ఒకవేళ ఎవరన్నా నాలాంటోడు కార్డియాక్ దగ్గర బదులు ఈ ఎముకల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి మనం సలహా ఇస్తే మీరేం చేస్తారు? ఊరుకోండి పాస్టర్ గారు. అది కాదమ్మా, ఈయన డాక్టర్ గారే, నాకు తెలిసి ఈయన మంచి డాక్టరు, చాలా మంచి డాక్టర్ అని చెప్తాను నేను. కానీ మీరు వెళతారా? ఆ పేషెంట్ని తీసుకుని వెళతారా? వెళ్ళరు. ఎందుకని వెళ్ళరు? ఆ డాక్టరు దానికి సంబంధించిన, రోగానికి సంబంధించిన డాక్టర్ కాదు గనక, గుండెకి సంబంధించిన డాక్టర్ కాదు గనక ఆ ఎముకల డాక్టర్ని ఏం చేయరు? మీరు నమ్మరు. ట్రీట్మెంట్ చేస్తామన్న ఏం చేయరు? నమ్మరు. అప్పుడు ఏం చేస్తారు? ఆ డాక్టర్ ఆ బలహీనతకి, ఆ గుండెకి సంబంధించిన డాక్టర్ దగ్గరికి ఏం చేస్తారు? తీసుకుని వెళ్తారు కదా. అట్లాగే మన జీవితంలో ఒకవేళ ఆ ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్ళిన మనుషులు ఒకటే కలవరం. ఏం చేస్తాడో? పాస్టర్ గారిని నమ్మొచ్చాం, మంచి డాక్టర్ అని చెప్పాడు, ఈయన ఏం చేస్తాడో, అనవసరంగా పాస్టర్ గారిని నమ్మాం. ఎలా ఉంటుంది మనసంతా? ఒకవేళ తీసుకెళ్ళాలంటే పాస్టర్ గారు ఏమనుకుంటారో, పాస్టర్ గారు మరీ చెప్పాడు, బాగా చూస్తాడని మొహమాటానికి వచ్చాం, ఈయనేం చేస్తాడో ఏముంటుంది మనసులో? ఏముంటుంది? ఒకటే కలవరం, ఒకటే ఆందోళన. ఎలాగైనా డాక్టర్ లేకుండా ఉంటే బాగుండు, అనవసరంగా పాస్టర్ గారిని కాదంటే మళ్ళీ ఆయన ఎక్కడ ఇబ్బంది పడతాడో, ఆయన ఎక్కడ బాధపడతాడో, నేను చెప్పిన మాట మీరు వినలేదని అనుకుంటాడో. తీసుకెళ్తేనేమో ఒక బాధ, తీసుకెళ్ళపోతేనేమో పాస్టర్ గారితో బాధ, తీసుకెళ్తేనేమో డాక్టర్తో బాధ. ఏం చేయాలో అర్థం కాదు. మనసులో ఒకటే ఆందోళన. అప్పుడే ప్రార్థన చేసేస్తాం, ప్రభువా ఎలాగైనా డాక్టర్ లేకుండా ఉంటే బాగుండు, హాస్పిటల్ లాక్డౌన్లు ఉంటే బాగుండు. చాలాసార్లు మనం చేసే పొరపాట్లు ఇలాగే ఉంటాయి. ఏంటా పొరపాటు అంటే, సమస్తము చేయగలిగిన దేవుణ్ణి మనం నమ్మకపోవటం వలన మనకి కలవరం. మనకేంటండి? కలవరం. చాలాసార్లు మనం చేసే పొరపాటు ఇవే. అన్నిటికీ జవాబు, మన జీవితంలో ఎదురయ్యే ప్రతి ప్రశ్నకి జవాబు
మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకి పరిష్కారం ఒక యేసులో మాత్రమే దొరుకుద్ది. దానికి మించి మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేయలేం. కానీ మనకేదైనా సమస్య వస్తే మనం మొదటిగా దేవుని దగ్గరికి మనం వెళ్ళాం. దేవుని దగ్గరికి వెళ్ళకోకుండా మనం వేరొక మనిషిని మనం నమ్ముకుంటాం చూడండి, అదే అవిశ్వాసం. అంటే ఎవరి మీద? ఇప్పుడు బలహీనత వచ్చింది, మనం దేవుని దగ్గరికి వెళ్ళాం. సహజంగా ఎవరి దగ్గరికి వెళ్తాం? సహజంగా అనుకుందాం. ఎవరి దగ్గరికి వెళ్తాం? మనిషి దగ్గరికే, డాక్టర్ దగ్గరికే వెళతాం. మొట్టమొదటిగా బలహీనత రాగానే మొట్టమొదటి గుర్తొచ్చేది ఎవరు? యేసయ్యా అని మనం అన్నా గుర్తొచ్చేది ఎవరు? ఏ డాక్టర్ బాగా చూస్తాడా? అవునా కదండి? ఎప్పుడైతే మనకు జీవితంలో ఎదురయ్యే సమస్యకి మనం దేవుని పక్కన పెట్టి మనుషులను వెతుక్కుంటాం చూడండి, దేవుని శక్తిని మనకి తెలియకోకుండా మనం ఏం చేస్తున్నామో తెలుసా? శంకిస్తున్నాం. దేవా, నువ్వు శాతకానుడివి. ఆ డాక్టర్ అయితే బాగా చదివాడు. ఆ డాక్టర్ ఏం చేశాడు? 4 ఏళ్ళు చదివాడు, 10 ఏళ్ళు చదివాడు. అమెరికాలో చేసి వచ్చాడు, జర్మనీలో చేసి వచ్చాడు, యూరప్ కంట్రీస్లో చేసి వచ్చాడు. ఆ డాక్టర్ అయితేనా అని అనుకుంటాం. అంటే దేవుణ్ణి ఏం చేస్తామంటే మనకు తెలియకోకుండానే మనం దేవుణ్ణి చాలా తక్కువ చేసేస్తాం. దేవుని శక్తిని చాలా తక్కువగా మనం చూస్తాం. అదే అవిశ్వాసం. అంటే మన జీవితంలో ఎదురయ్యే ప్రతి ప్రశ్నకి, ప్రతి పరిష్కారం దేవుడు చూపించగలడు. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టానికి దేవుడు సమాధానాన్ని ఇవ్వగలడు. అది ఎంత పెద్ద సమస్య అయినా యేసుక్రీస్తు పరిష్కరించగలడు. అది పెద్ద వ్యాధి అయినా యేసుక్రీస్తు స్వస్థపరచగలడు. అది ఎంత పెద్ద వ్యాధనైనా దేవుడు దాని నుండి మనల్ని విడిపించగలడు. దేవుడు ఏం చేయగలడంటే, మొన్న శుక్రవారం అనుకుంటా ఒక మాటని దేవుడు జ్ఞాపకం చేశాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 45వ అధ్యాయం 24వ వచనం. 44:24 చదవండి. అది లేకపోతే 45:24 చదవండి. ఆ 44:24 గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడు యెహోవా. నీ విమోచకుడు ఏం సెలవిస్తున్నాడు అంటండి? ఇలాగూ సెలవిస్తున్నాడు. ఏమని? యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను. నేనేం చేశానో తెలుసా? నేనొక్కడే ఆకాశాన్ని విశాలపరిచాను, నేనొక్కడే భూమిని కూడా పరిచాను. ఏం చేశాడంటే ఈయనంటే, నేనొక్కడే ఆకాశం అంతటిని విశాలపరిచాను. ఆకాశంలో మనకి తెలియకోకుండానే మనం ఉన్న ఒక సౌర కుటుంబమే. మనకి తెలియని సౌర కుటుంబాలు చాలా ఉన్నాయి. ఎన్ని కనుక్కున్నారంటే శాస్త్రవేత్తలు? ఎన్నండి? 9? 9 సౌర కుటుంబాలు అంటే 9 సూర్యులను కనుక్కున్నారు వాళ్ళు. వాళ్ళకి తెలిసి ఇంకా ఎన్నో ఉన్నాయంట. ఎన్నో ఉన్నాయో వాళ్ళకే తెలియదు. ఎవరికి? సైంటిస్టులు. దేవుడు అన్నీ చేశాడు. మనకు తెలిసి ఈ భూమి ఒక్కటే. ఈ భూమినే మనం పూర్తిగా చూడలే. మనం చూసింది ఎంత? మహా అయితే ఆంధ్ర తిరిగి ఉంటాం, మహా అయితే ఈ ఇండియాలో కొన్ని రాష్ట్రాలు తిరిగి ఉంటాం. అంత తిరిగామా? అంత చూసామా? తెలియదు. అలాంటిది ఇలాంటి సౌర కుటుంబాలు 9 ఉన్నాయంట. మరి నాకు తెలియదు, ఈ ఆ బిడ్డ చెప్పింది. ఎన్ని ఉన్నాయంట? 9. సైంటిస్టులు చెప్పారు. ఎన్ని ఉన్నాయి? 9. మరి అంతకన్నా ఎక్కువ ఎన్ని ఉన్నాయో వాళ్ళకి తెలియదు. దేవుడు ఒక్కడే ఇన్ని చేశాడు. ఆకాశంలో తెలియని ఎన్నో వింతలు ఉన్నాయి. అవి మనకి తెలియదు, దేవుడు చేశాడు. భూమి మీద ఎన్నో ఉన్నాయి, అన్నీ మనకి తెలియవు, దేవుడు చేశాడు కదండి. ఎవరు చేశారు? అన్నీ చేసింది ఒక్కడే చేశాడు. ఎన్ని చేశాడంటే అన్నీ చేశాడు. చిన్న
కంటికి కనిపించి కనిపించని చిన్న జీవుల నుండి బ్రహ్మాండమైన జీవుల వరకు ఇప్పుడు లేవులే డైనోసారస్, వాటిని కూడా ఏం చేశాడు ఆయన? చేశాడు కదండి. ఈ చిన్న చిన్న వాటిని పోషించాడు, ఆ పెద్ద పెద్ద వాటిని పోషించాడు. వీటికి గుప్పులు విప్పి ఆహారాన్ని తీర్చాడు, ఆకలిని తీర్చాడు. వాటికి గుప్పులను విప్పి ఆ జీవి కోరికను తీర్చాడు. అవునా? అవేమన్నా ఇత్తినియా, కోసినియా, దుక్కు దున్నినియా? లేవు. వాటిని భారీ శరీరం కలిగిన ఆ డైనోసార్లని పోషించాడు. కంటికి కనిపించి కనిపించని చిన్న చిన్న పురుగులను సహితం పోషించాడు. చూడండి, దేవుడు సమస్తాన్ని చేశాడు. సమస్తాన్ని అంతేనా? ఎక్కడ ఉంది? సమస్తాన్ని ఏం చేస్తున్నాడంట? ఆయన జరిగిస్తున్నాడంట. ఏం జరిగిస్తున్నాడు? సమస్తాన్ని జరిగిస్తున్నాడు. దుఃఖంలో ఉన్న వారిని ఓదారుస్తున్నాడు, చనిపోయిన వారిని బ్రతికిస్తున్నాడు, రోగులను స్వస్థపరుస్తున్నాడు. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకి పరిష్కారాన్ని జరిగిస్తున్నాడు ఆయన. మన శరీరంలో కలిగే ప్రతి రోగానికి పరిష్కారాన్ని, స్వస్థతని జరిగిస్తున్నాడు ఆయన. మానసికంగా మన మనసుల్లో మానసికంగా మనకు కలిగినటువంటి ఆ సమస్యలకి కూడా ఆయన పరిష్కారాన్ని జరిగిస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే సమస్తాన్ని జరిగిస్తున్నాడు. మానసికంగా, శారీరకంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా మనం ఎన్ని శాస్త్రాలు అయితే అనుకుంటున్నామో అన్ని శాస్త్రాల విషయంలో, అన్నిటి విషయాల్లో అన్ని కార్యాలను ఏం చేస్తున్నాడు? ఆయన జరిగిస్తున్నాడు. అంటే దీన్ని బట్టి దేవుని శక్తిని ఎంతని మనం అంచనా వేయగలుగుతాం? దేవుని సామర్థ్యాన్ని ఎంత అంచనా మనం వేయగలుగుతాం? ఎంత అందామా? పోనీ ఎంత అందామా? పోనీ ఎంత అందామా? పోనీ ఎంత అందామా? సరిపోదు. దేవుని జ్ఞానాన్ని కానీ, దేవుని శక్తిని కానీ, దేవుని సామర్థ్యాన్ని కానీ, దేవుని గొప్పతనాన్ని కానీ మనం ఏం చేయలేం. పౌలు ట్రై చేశాడంట. ట్రై చేసి ఏమన్నాడు తెలుసా? ఎత్తు, లోతు, పొడుగు, వెడల్పు, అబ్బే నా వల్ల కాదు కొలవటం, నా వల్ల కాదు. అంతుంది దేవుడు అంటే. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అంత గొప్ప దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచితే నీ కలవరం ఎందుకు వస్తుంది? ఆ దేవుని యందు విశ్వాసం ఉంచితే నువ్వెందుకు ఓడిపోతావు? ఆ దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచితే ఎందుకని నువ్వు ఆ వేదన, దిగులు చెందుతావు? ఆ దేవుని యందు ఏం చేయండి? విశ్వాసం ఉంచండి. అప్పుడు ఆయన రాజ్యంలో ప్రవేశం ఎలా ఉంటుందంట? సమృద్ధిగా. దేవుని బలాన్ని, దేవుని శక్తిని, దేవుని సామర్థ్యాన్ని ఎప్పుడు కూడా తక్కువగా చేయకండి. దేవుడు చేతకాని వాళ్ళే అందుకని నేను డాక్టర్ దగ్గరికి వెళ్తా, దేవుడు చేతకాని వాళ్ళే అందుకని నేను వాళ్ళ దగ్గరికి వెళ్తా, వీళ్ళ దగ్గరికి వెళ్తా, దేవుడు చేతకాని వాళ్ళే అందుకని నేను ప్రభువుని నమ్ముకుంటా. ఒకవేళ నువ్వు దేవుణ్ణి కాదని మనిషిని గనక నమ్మితే దేవుణ్ణి ఏం చేస్తున్నావు? నువ్వు దేవుణ్ణి ఏం చేస్తున్నావు? శంకిస్తున్నావు. దేవా నీ వల్ల కాదయ్యా, నువ్వు చేతకానోడివి. మనం డైలాగ్ అయ్యవసరంలే, మన ప్రవర్తన ద్వారానే మనం చెప్తున్నాం. ఏమని? దేవుడు చేతకాని వాడు, దేవుడు నా దృష్టిలో ఈ మనిషిని కన్నా తక్కువ వాడు, తక్కువ శక్తి కలిగిన వాడు అని అర్థం. మనకు తెలియకోకుండా మనం దేవుణ్ణి చాలా తక్కువ చేస్తున్నాం. అందుకనే వాక్యంలో రాయబడుతుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యం. ఆయన ఉన్నాడని తన్ను వెదుకు వారికి ఫలమును దయచేయువాడని నమ్మి రావాలను కదా. హెబ్రీ పత్రిక 11:6 ఆ మాటను మనం చూడగలుగుతాం. ఏమండి? ఈ వాక్యంలో రాయబడుతున్న మాట ఏంటంటే, యేసు క్రీస్తు అనుగ్రహించే నిత్య రాజ్యములోనికి మనం ప్రవేశం సమృద్ధిగా మనకి కలగాలి. మనం తొట్టిల్లిపోకుండా ఉండాలి అని అంటే, ఓడిపోకుండా ఉండాలి అంటే, పడిపోకుండా ఉండాలి అంటే, శోధనలో కూరుకుపోకుండా ఉండాలి అంటే, పాతాళములోకి పడిపోకుండా, ఓటమిలోనికి మనం వెళ్ళిపోకుండా, దరిద్రతలోనికి వెళ్ళిపోకుండా ఉండాలంటే ఇట్టి క్రియలు చెయ్యువారైతే మీరు ఓడిపోరు, ఇట్టి క్రియలు చెయ్యువారైతే మీరు తొట్టిల్లరు, ఇట్టి క్రియలు చెయ్యువారైతే మీరు పడిపోరు. ఎట్టి క్రియలంటే సజీవుడైన దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండాలి. ఒకటి ఏం కలిగి ఉండాలి? విశ్వాసం. విశ్వాసము కలిగిన వాడు కలవరపడడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు కలవరము
చెందడు. యేసుక్రీస్తు అంటారు యోహాను సువార్త 4:14 అధ్యాయం 1-2 వచనాల్లో, మీ హృదయమును కలవర పడనీయక దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. మీ హృదయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం చేయొద్దు, కలవరపడనియద్దు. ఏదైనా రానివ్వండి, అబ్బే కొంచెం కూడా కలవరం అనేది మనసులోనికి రానివ్వకండి. దేవుని నమ్మండి, దేవుని శక్తిని నమ్మండి, దేవుని సామర్థ్యాన్ని నమ్మండి, దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని నమ్మండి. ఇందాక మనం చదివాం 145వ కీర్తనలో, ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడంటే, ఆయన రాజ్యాన్ని నడిపిస్తున్నాడు, పరిపాలన చేస్తున్నాడు. దేవుని పరిపాలనలో కొద్దువేమని ఉంటుందండి? మనుషులు ఏలుబడి చేసే రాజ్యాల్లో పరిపాలనలో కొదువులు ఉంటాయి, కానీ దేవుని రాజ్యంలో, దేవుని పరిపాలనలో ఏ కొదువ ఉండదు. అందుకని మనం దేవుని యొక్క ఆధిపత్యాన్ని అంగీకరించి దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన బలాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని శంకించుకోకుండా, తక్కువ చేయకోకుండా, మనకు ఏది కావాలన్నా, ఏ కొదువు మనకున్నా, ఏ ఓటమి మనకు ఎదురవుతున్నా, ఏ సమస్యలో మనం ఉన్నా, ఏ శోధనలో మనం ఉన్నా, మనం చేయాల్సింది ఒకటే, దేవుని నమ్మటం. సంపూర్ణంగా దేవుని నమ్మండి. ఏ మనిషిని నమ్మొద్దు, ఏ మనిషిని ఏం చేయొద్దు, నమ్మొద్దు. నమ్మక దేవుని నమ్మాలి. ఒకటి, దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండటానికి జాగ్రత్త పడండి. రెండవదిగా సద్గుణము. దాన్ని తర్వాత చూద్దాం, టైం అయిపోయింది. ఒకటి, ఇట్టి క్రియలు చేయువారైతే మీరు తొట్టిల్లరు, యేసుక్రీస్తు యొక్క రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా. ఎట్టి క్రియలు అనంటే, ఒకటి జాగ్రత్తగా విశ్వాస సంబంధమైన క్రియలు, విశ్వాసాన్ని కలిగి ఉండాలి. రెండవది ఏం కలిగి ఉండాలి? సద్గుణాన్ని. మూడవది జ్ఞానం. నాలుగవది ఆశా నిగ్రహం. ఐదవది సహనం. ఆరవది భక్తి. తర్వాత ఏడవది సహోదర ప్రేమ. ఎనిమిదవది దయ. ఇట్టి క్రియలు ఏం చేయాలి? కలిగి ఉండాలి, చెయ్యాలి. చేస్తే మీరు ఎప్పటికీ తొట్టిల్లిపోరు, ఎప్పటికీ ఓడిపోరు, ఎప్పటికీ శోధనలో ఊరిలో పడిపోరు. మీకు దేవుని రాజ్యంలో ప్రవేశం సమృద్ధిగా ధారాళముగా లభిస్తుంది. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. విన్న వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. బుద్ధిమంతుడు పాతాళాన్ని తప్పించుకోవటానికి పరమనకు పోయే దేవుని రాజ్యాన్ని, నిత్య జీవాన్ని, మార్గాన్ని కనుగొని దానిలో ప్రవేశిస్తాడు. దేవుని రాజ్యంలో ప్రవేశం కలగాలి అనంటే ఏం చేస్తే దేవుని రాజ్యంలో సమృద్ధైన ప్రవేశం కలుగుద్ది అనంటే, ఇట్టి క్రియలు చేయువారైతే మీరు తొట్టిల్లరు, యేసుక్రీస్తు యొక్క రాజ్యములో ప్రవేశం మీకు సమృద్ధిగా కలుగుతుంది. ఎట్టి క్రియలు అంటే, ఒకటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఎవరి మీద అంటే దేవుని మీద. విశ్వాసం కలిగి ఉంటే దేవునికి ఇష్టడై ఉంటాం. విశ్వాసం లేకపోతే విశ్రాంతిలోనికి ప్రవేశించాం. విశ్వాసము లేకపోతే సమృద్ధిలోనికి ప్రవేశించాం. విశ్వాసము లేకపోతే దేవుని కార్యాన్ని నువ్వు చూడలేవు. దేవుడు ఉన్నాడని, తన్ను వెతకు వారికి ఫలం దయచేసేవాడని, దేవుని బలాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని, ఔన్నత్యాన్ని నమ్మి దేవుని దగ్గరికి రావాలి. నీలో విశ్వాసం ఉంటే, దేవుని ఎడల విశ్వాసం ఉంటే నీ జీవితంలో కలవరం అనే దానికి చోటే ఉండదు. కలవరం పడుతున్నావు అని అంటే నీకు విశ్వాసం లేదు అని అర్థం. పరిస్థితులకి కలవరం, సమస్య వస్తే కలవరం, దేనికైతే నువ్వు కలవరపడుతున్నావో దేవుని నువ్వు నమ్మటం లేదు అని అర్థం. విశ్వాసము కలిగి ఉన్నవాడు కలవరపడడు, కలవరపడి ఉన్నవాళ్ళు విశ్వాసం ఉండదు. దేవుని బలాన్ని తక్కువ చేయకండి, దేవుని శక్తిని తక్కువ చేయకండి, దేవుని సామర్థ్యాన్ని తక్కువ చేయకండి. దేవుడిని కొరకు ఈ సమస్తాన్ని జరిగిస్తున్నాడని, ఏమైనా చేయగలడని ఆయన గుప్పెలని విప్పి కంటికి కనిపించి కనిపించని
జీవి యొక్క కోరికను తృప్తిపరుస్తున్నాడు. అదే సమయంలో బ్రహ్మాండమైన పెద్ద పెద్ద జీవుల యొక్క ఆకలిని కూడా తన గుప్పిలను విప్పి తీరుస్తున్నాడు. ప్రతి జీవి కోరికను ఆయన తృప్తిపరుస్తూ ఉన్నాడు. దేవుని సామర్థ్యం బహు గొప్పది. దేవుని శక్తి వర్ణింపశక్యము కానిది. ప్రార్థిద్దాం. తల్లిగారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు.